నమస్తే అండి, నా పేరు వెంకట్ మాదే. తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫానగర్లో ఉంటాను. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ రోజు అయితే మీ ముందుకైతే మరొక తక్కువ తిరిగిన కారు, చాలా తక్కువ రీడింగ్ తిరిగిన కారు అయితే పట్టుకొచ్చాను. ఇక బండి డీటెయిల్ చూసుకున్నట్టయితే మహీంద్రా XUV 500 W8 వేరియంట్ అండి. W8లో అయితే ఢిల్లీలో అసలు అయితే దొరకడం లేదండి, చాలా తక్కువ ఉన్నాయి బండ్లు అయితే. W8 వేరియంట్ 2016 మోడల్, అంటే 2016 డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్, 2017 రిజిస్ట్రేషన్. ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇంకా రీడింగ్ చూసుకున్నట్టయితే కేవలం 35,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. 2017లో బండితో పాటు వచ్చిన టైర్లే ఉన్నాయి. ఇప్పటివరకు అయితే టైర్లు కూడా రీప్లేస్ చేయలేదు. స్టెప్నీ టైర్ అయితే ఆల్మోస్ట్ సీల్ టైర్ అయితే ఉంది. ముందర 2 టైర్లు వచ్చేసి ఒక 60% అయితే ఉన్నాయి. వెనకాల 2 టైర్లు వచ్చేసి ఒక 70% అయితే ఉన్నాయండి. స్టెప్నీ టైర్ అయితే ఆల్మోస్ట్ సీల్ టైర్ అయితే ఉంది. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్, దీంట్లో 8 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. W8 వేరియంట్ ఇది. పుష్ బటన్తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది. ఇక బాడీ పరంగా చూసుకున్నట్టయితే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా, ఫ్రంట్ బానెట్ నుంచి డిక్కీ దాకా గ్లాసులు, డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు, మొత్తం ఒరిజినల్గా ఉంది. ఒకసారి అయితే వెహికల్ చూపిస్తా, దాని తర్వాత దీని ప్రైస్ ఎంత అన్నది చెప్తాను. ఒకసారి అయితే చూడండి, చూసుకోవచ్చు. ఇటువంటి కారే నేను ఈ మధ్యన ఒకటైతే అమ్మానండి, W8 సిల్వర్ కలర్. ఇది కూడా సిల్వర్ కలర్ వెహికలే, W8. ఇది న్యూ షేప్ వెహికల్. ఇది BG సిరీస్ 2017 1వ నెల రిజిస్ట్రేషన్ అండి. మనకి ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ అవుతుందో అప్పటి నుంచే బండి కౌంట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి ముందర టైర్లు అండి, ఫ్రంట్ టైర్లు కాబట్టి కొంచెం యూజ్ అవుతాయి. ఇవి కూడా చూసుకోవచ్చు, వెనకాల టైర్ల కండిషన్. ఇది W8 కాబట్టి దీనికి కంపెనీ ఫిట్టెడ్ అలాయ్ వీల్స్ అయితే వస్తాయి. ఫుట్ రెస్ట్లు కూడా ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది చూసుకోవచ్చండి, కంపెనీతో పాటు వచ్చినప్పుడు స్టిక్కర్స్, అవి బార్కోడ్ స్టిక్కర్స్. ఎక్కడ రస్టింగ్ కానీ అట్లాంటిది అయితే ఏం లేదు, మొత్తం ఒరిజినల్ ఉంది బండి వచ్చేసి. ఇది పుష్ బటన్తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది. కార్ అయితే స్టార్ట్ చేశాను, చూసుకోవచ్చు. రీడింగ్ చూసుకోండి ఒకసారి, 35,053 కిలోమీటర్లు అండి. 2020 వరకు 19,000 వరకు దీనికైతే ట్రాక్ ఉంది. దాని తర్వాత అయితే ఇక కరోనా టైంలో బయట చేయించుకున్నారన్నమాట. ఒక సర్వీసు 2 సర్వీసులు ఉంటాయి నాకు తెలిసి. బండి మొత్తం ఒరిజినల్ అండి. మొత్తం దీంట్లో 8 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్, ఫ్రంట్ పిల్లర్స్లో ఉంటాయి, బీ పిల్లర్స్లో ఉంటాయి, ప్లస్ ఫ్రంట్ 2 సీట్లలో అయితే ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. దీనికి సన్ రూఫ్ అయితే ఉండదు, W8 కాబట్టి. W9, 10 కాడ నుంచి అయితే వస్తాయి. మాన్యువల్ గేర్స్, చూసుకోవచ్చు. ఇది బండితో పాటు వచ్చినప్పుడు కవర్. ఇది ఇంతవరకు కూడా ఓపెన్ చేయలేదు. చూసుకోవచ్చండి, బాడీ లైనింగ్, డోర్ లైనింగ్ మొత్తం ఒరిజినల్ ఉంది. ఎక్కడ కూడా ఒక చిన్న వంక పెట్టేది లేదు బండికి అయితే. ఎవరైనా తీసుకుంటే టైర్లు ఒక్కటి చూసుకోవటం అంతే, అంతకు మించి అయితే ₹1 కూడా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు బండి అయితే. భయ లాక్కోలో మరి ఒకసారి చూసుకోవచ్చు. ఈ బండితో పాటు వచ్చిన కవర్లు అండి. ఈ కవర్లు కూడా ఇప్పటివరకు అయితే పోలేదు. ఫ్రంట్ సీట్లో కూడా చూసుకోవచ్చు, మిడిల్ రోలో వీటికి కూడా కవర్లు అయితే ఊడిపోలేదు. కంపెనీ స్కెచ్ మార్కింగ్స్తో సహా మొత్తం కూడా బండి మొత్తం ఒరిజినల్ ఉంది. ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ అట్లాంటివి అయితే ఏం లేవు. ఇది వచ్చేసి స్టెప్నీ టైర్ అనుకుంటా నాకు తెలిసి, ఆల్మోస్ట్ సీల్ టైర్ అయితే ఉంది. బాడీ లైనింగ్, డోర్ లైనింగ్ మొత్తం ఒరిజినల్. ఎక్కడ కూడా ఎటువంటి దెబ్బలు కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు. ఇన్సూరెన్స్లో 50% నో క్లెయిమ్ బోనస్ కూడా ఉంది బండికి అయితే.
भाई एक बार బాగానే ఓపెన్ करो ना ఫ్రంట్ టైర్లు ఇది ఎలా వీలు చూసుకోవచ్చు, ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఫ్రంట్ గ్లాస్ కూడా బీజీ సిరీస్ ఆపరా చూసుకోవచ్చు. కంపెనీ స్కెచ్ మార్కింగ్తో సహా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. బానెట్ పైన కూడా చూసుకోవచ్చు స్కెచ్ మార్కింగ్స్. మీకు చాసిస్ నెంబర్ కూడా చూపిస్తున్నాను, చూసుకోవచ్చు. ఎక్కడ కూడా ఎటువంటి చిన్న ప్రాబ్లం కూడా లేదండి. బండి అయితే ఎవరైనా తీసుకుంటే చెప్పాను కదా, టైర్లు ఒక్కటైతే ఎంచుకుంటే ఇక మీరు బండి గురించి చూడాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్గా వాడుకోవచ్చు. బంద్ కర మీద రైట్ సార్. బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి. మరొకసారి అయితే బండి వివరాలు అయితే మీకు వివరంగా చెప్తాను. మహేంద్రా XU500 W8 వేరియంట్ అండి. ఫస్ట్ ఓనర్ వెహికల్ కేవలం 35,000 కిలోమీటర్ తిరిగింది. 2016 డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్, 2017 1వ నెల రిజిస్ట్రేషను, 2026 డిసెంబర్ 31వ తారీఖు వరకు అయితే దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. 50% నో క్లెయిమ్ బోనస్ కూడా ఉంది. బాడీ పరంగా ఎటువంటి డ్యామేజ్లు దెబ్బలు కానీ ఏమీ లేదండి. బాగానే డిక్కీ, డోర్లు, గ్లాసులు, టైర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు. స్టెప్నీ టైర్ అయితే ఆల్మోస్ట్ స్టీల్ టైర్ అయితే ఉంది. రన్నింగ్ 4 టైర్లు అయితే ఒక 60% అయితే రన్నింగ్ 4 టైర్లు అయితే ఉన్నాయి. డీజిల్ కారు, మాన్యువల్ గేర్స్, 8 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి దీంట్లో అయితే. ఇంకా బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది, నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 6,40,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, 6,40,000. ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ పెడతాను, నాకు ఫోన్ చేస్తే ఫైనల్ ప్రైజ్ అంటే చెప్తాను. క్వాలిటీ బండ్లు అయితే చాలా తక్కువ అయితే దొరుకుతున్నాయండి. ఇంతకుముందు లెక్క అయితే దొరకడం లేదు, ఎక్కడో ఒకటి అరాకొర దొరుకుతున్నాయి మంచి క్వాలిటీ బండ్లు అయితే. ఇది 35,000 మాత్రమే తిరిగింది. బండి మొత్తం ఒరిజినల్ ఉంది, ఎవరైనా తీసుకుంటే అలా గుర్తుపెట్టుకుంటారు. ఇది పుష్పడితో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది. మరోసారి చెప్తున్నాను, బండి లొకేషన్ ఢిల్లీలో ఉంది, నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి, దీని ఫైనల్ ప్రైజ్ అంటే చెప్తాను. వెహికల్ మాత్రం ఒక చిన్న వంక పెట్టేది లేదండి, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది. మరొకసారి వెహికల్ మొత్తం మీకు రౌండ్ చేసి చూపిస్తాను, చూడండి, చూసుకోవచ్చు. బండి స్టాండింగ్లోనే మీకు అర్థమైపోతూ ఉంటుంది. W8లు దొరకట్లేదండి, మార్కెట్లో లేవు అసలు. W8లు, W6లు దొరుకుతున్నాయి, W10i దొరుకుతున్నాయి. W10లు కూడా కష్టమే, తక్కువ దొరుకుతున్నాయి. W8 మాత్రం చాలా తక్కువ దొరుకుతున్నాయి. ఇది W8 వేరియంట్. ఇది ఎవరైనా XU500లో తిరగాలి అని అనుకుంటే మాత్రం ఈ బండి మాత్రం కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఓకే సార్, వెహికల్ మాత్రం పర్ఫెక్ట్గా ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి, దీని ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను. థ్యాంక్ యూ.